నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు రమేష్. రమేష్, ఏం చేస్తుంటారు? నేను చికెన్ అమ్ముకుంటా. చికెన్ అమ్ముతావా? ఓకే అన్న. రమేష్ అన్న, ఇది గుట్ట కదా, జగద్గిరి గుట్ట కదా, ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఎవరు? వివేక్. ఇప్పుడు వివేక్. సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఇక్కడ కార్పొరేట్ స్థానాలు పెరిగాయి, డివిజన్లు కూడా పెరిగాయి. మరి ఎట్లా ఉండబోతుంది? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం నచ్చలేదు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి తప్ప ఇవన్నీ వేస్ట్. ఆలాలు కొట్లాడు తప్ప బీఆర్ఎస్ వాడు ఏమంటుండో కాంగ్రెస్ పక్క పెడితే రైతన్నలను చూడండి ఒకసారి, వానలు లేక అల్లాడిపోతున్నారు ఒక్కరొక్కరు. దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాతావరణం కూడా కాకున్నా కానీ కూడా అంతే. ఇవన్నీ లేకుండా మీరు కొట్లాడుకోవడం వల్ల ఒకసారి రైతులను కూడా చూడండి, అవన్నీ చూడాలి కదా. మీరు కొట్లాడు తప్ప ఇంకా వేరే ముచ్చటనే లేదు. ఒకటి ఎగ్జాంపుల్, వాడులో బస్సు ఫ్రీ ఎందుకు పెట్టాం సార్? మనకు అవసరమా అది? బస్సు ఫ్రీ ఎందుకు పెట్టి దానికి ఏమైనా అవసరమా? కొట్లాడుకుని తప్ప ఇప్పుడు ఈ పెద్ద మనిషి పోతే నిలబడిపోవాలి. నిలబడ కొన్ని 100 కోట్లు లాస్. అదే పెట్టు. కాకపోతే ముసలోళ్ళకి పెట్టి దానికి ఒక పద్ధతితో పెడితే బాగుండదు. నేను పోతే నువ్వు పోతే నేను పోతే అందరు పోయా, బస్సే కాలివాయ్. ఎక్కడ వీకే సారు? ఛార్జీలు పెంచాయి. ఏమున్నది ఇప్పుడు? ఈ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇంకా ఇంతకుముందు 299, ఇప్పుడు 369. ఏం చేస్తారు? అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అది ఎయిర్టెల్ గీటెల్ అన్ని మళ్ళీ పెంచుతానట. ఏం సార్ ఇది? ఏం లోకం? ఏం ప్రజలు? 4 రోజులు కూడా కాదు, 28 రోజులే మళ్ళా. దరిద్రం అంటే దరిద్రం. ఏ అప్పలేక బిజినెస్ లేవు. ఇగో తెచ్చిన ఎట్లా తెచ్చింది అట్లా పడేసుకోం అవుతుంది. ప్రాబ్లం చాలా దారుణం. అన్ని ఆన్లైన్ అయిపోయినాయి సార్. మమ్మల్ని తెస్తాడు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం అంటే బిర్యానీ తెప్పాలంటే బిర్యానీ తెచ్చే, చికెన్ పంపాడు చికెన్ పంపించి మమ్మల్ని తెస్తాడు చెప్పు. ఆడు ఏదైనా ఈయన మట్టి మాట్లాడడం ఈయన 70 రోజులు ఉండని పంపిస్తాడు. ఆడు మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాను నేను ఎక్కడ. అందుకే కాళ్ళ నొప్పులు ఇవన్నీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అందరినీ సహకరించాలి. ఇంతవరకు గుట్టకు ఎవరు వచ్చిన మానవుడు లేడు. ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవ్వరు రారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేవని కాదు, అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎవరు గరీబ్ నీట్నెస్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్, వాటర్ నీట్నెస్ ఓకే, వాటర్ నో ప్రాబ్లం. డ్రైన్ వాటర్ మాత్రం నో ప్రాబ్లం. అబద్ధం ఆడొద్దు. మమ్మల్ని అందరు చూస్తారు బాగుంది. వాటర్ మాత్రం అప్పుడు ఎవరు చేసారు సార్? అది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దేవేంద్ర గౌడ్ చేసిండు. ఆ ట్యాంక్ కట్టింది కాబట్టి గుట్టే ప్రాబ్లం. అంటే నేను తప్పు మాట్లాడుతున్నాను, ఎవరికైనా క్షమించు. అప్పుడు చెప్పాలి కదా. దేవేంద్ర గౌడ్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు వాళ్ళ పాతుల పేరు ఏం పేరు వెళ్ళేది? మన కుత్బుల్లాపూర్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ పాలుల్లి అక్కడ వాళ్ళ పేర్లు రావు. వాళ్ళ అప్పుడు వాళ్ళంతా చేసినప్పుడు ఇది రోడ్లు అన్నా ఇవి. పీజేఆర్ అంటే టైగర్ సార్, టైగర్. నువ్వు డబ్బా ఓపెన్ చేయ వస్తాడు ఇక్కడికి రమ్మంటే. గట్లుండాలి సార్, గట్లుండాలి, తిరగాలి, చెయ్యాలి. కానీ ఇది ఏంది? ఇది ఎన్నికలప్పుడు తప్ప నాయకులు మళ్ళీ కనపడరు. ఏది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఒక్కరిని 70 మందిని వేసుకొని పోతే 70 మంది అవసరం. ఆ సార్ మంచిగా చేస్తే ఎవడు కొడతాడు? నేను బాడీ గార్డులు 70 బస్సులు 70 కార్లు 70 కార్లు మంచి చేసి ఒక్కరోజు బతే చాలు కదా. మనం ఏం చేసి పడేసి అయితే ఏం లేదు కదా. మంచి పని చేసి ఒక్కరోజు చేయి. 6 గ్యారెంటీలు అన్నీ వస్తున్నాయి. ఏ గ్యారెంటీ లేవు. ఇంకా కరెంటు బిల్ నాకు ఒక్కడి తప్ప ఇంకా ఏది లేదు. మరి ఇది గ్యాస్ లేదు, ఏం లేవు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కి ఒక 10 ఏళ్ళు ఇచ్చారు అవకాశం. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు. మరి సహకరించిన పార్టీగా బీజేపీకి ఏమి ఇవ్వరా? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కసారి మారుతుంటేనే నాకు బుద్ధి వస్తుంది. ఇట్లా మాట్లాడద్దు, మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇట్లా ఒకవేళ మారితేనే కొంచెం జర చేంజ్ అవుతారు. ఒకవేళ అరే నేను తప్పు చేసిన, ఆల్రెడీ కేటీఆర్ ఒప్పుకుండు కదా. ఆల్రెడీ కొన్ని జర చిన్న తప్పులు చేసామని ఆల్రెడీ చెప్పిండు. ఇంకా దానికి మనం సహకరించాల్సింది. దానికి మనం ఏమనాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి బీజేపీకి ఇస్తే చూడాలి. ఇక అందరిని చూసినట్టు అవుతుంది, ముగ్గురిని చూసినట్టు అవుతుంది. కవిత వస్తుంది ఏకా వేస్ట్ గా ఆమె రాదు. అది పవన్ కళ్యాణ్ మనకి ఇక్కడ నుంచి వస్తాడే పవన్ కళ్యాణ్. చెయ్యని చేస్తే వస్తాడేమో మన ప్రాబ్లం. అది ఒకటి ఏంటంటే ఏ మనిషి అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని ఆల్రెడీ ఉంది, రాజ్యాంగంలో ఉంది. రావచ్చు, చేయొచ్చు, చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. అది
సో కవితకి అయితే అవకాశం లేదు. ఆమెకి ఇప్పుడు నిన్న మొన్న పెట్టిందే ఏమవుతుంది ఇప్పుడు ఊకుడా సార్ ఊకుటాడా అయ్యి ఊకుటాడా సో అవన్నీ మొత్తానికైతే బీజేపీ ఒక అవకాశం కూడా మంచిది. ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచిది. 100% 200% తీసుకోవాల్సిందే. ఓకే. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టారన్న ఓట్లు దొంగ ఓట్లు తీసేసేది ఎలా అనిపిస్తుంది? అది మంచి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను వేసినోనే వేస్తున్నాం, వేసినోడే 2 వేస్తుండు, ఈడు ఉంటుంది ఊర్లో ఉంటుంది, ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వేసి మళ్ళీ వేసేస్తుండ్రు. అది చాలా మంచిది. అది తీసేయాలి, ఖచ్చితంగా తీసేస్తే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏం ఉందని మనకు మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర 700 కోట్ల ఉదాహరణ చెప్తాను, 700 కోట్లు అంటే 800 ఓట్లు పడుతున్నాయి. మరి అట్లాంటి ఇవంతా ఎక్కడ వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశం నుంచి వస్తున్నారు చూడాలి కదా. అప్పుడు అది ఎంతవరకు అయితే సరే సక్సెస్ అవుతుందా సార్? అవ్వాలని కోరుకోవాలి, అవ్వాలని మనం కోరుకుంటున్నాం. అవుతుందా? ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసేవాడికి చేయాలి. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో అయింది కదా, వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ అంటే 90 లక్షల ఓట్లు తీసిరు. అక్కడ ఎట్లున్నారు, హైదరాబాద్ అక్కడ ఎక్కడ ఎంతమంది ఉర్రు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అన్ని లేవు. సో అంటే ఇక్కడ తీస్తే చాలా వస్తాయి, చాలా మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే దానికి మనం అది ఆహ్వానించాల్సింది దాని పక్క. ఇంకోటి మరి డివిజన్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళకి కూడా దండం పెడతాను రానియరే, దండం పెడతాను రానియరే. ఎక్కడ రానిస్తారు? నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బు పెట్టగలుగుతానా? చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ లో బయటికి వెళ్ళిన అనుకో 10 మంది కావాలి, ఆ 10 మంది సాయంత్రం దాకా ఎంత ఖర్చు సార్? మా దమ్ము ఉంటుందా మా దగ్గర? వాళ్ళ దగ్గర దమ్ము ఉంటుందా? అది దిగంగానే బిర్యానీ అంటే చూసాక 3000 అంటే అవి కోటర్ అంటాడు, ఏం చేస్తావు, ఏమైందిరా? ఆడిద్దరిని తెచ్చి ముగ్గురు చూపిస్తాడు, అంత మన మంచి మేడం ఎంతమంది లెక్క కథ ఎప్పుడు దండం పెడతారా రాని ఎలక్షన్లో ఏమవుతుంది నాకు, నేను ఏదో తిని ఉప్పు కారం వేసుకొని తిని బత్తాలా కొద్ది ఈ బుడదలా కొద్దని ఊపుకుంటారు. మహిళలు రావాలి కదా, ఖచ్చితంగా రావాలి, మంచి మంచి వాళ్ళు రావాలి, ముందుకు రావాలి, దానికి తట్టుకునే కెపాసిటీ పైసలు ఇస్తేనే. నేను ఊరికి పోతే, మా ఊరికి పోతే, ఊరి పేరు వద్దు, నా ఊరికి పోతే మేమిద్దరం పోయినాము, 36,000 తెచ్చుకున్నాం మొత్తం ఇద్దరు కలిసి. ఓట్లు ఎందుకు పంచుతావన్నా? నేను ఊరికి వచ్చినప్పుడు నా పని చేసి పెట్టు, నేను అడిగినా వద్దన్నా పెట్టుకో, తీసుకోకపోతే ఓ బాధ, వద్దన్నా నాకు ఊరికి వచ్చిన నాకు పని చేసి ఒట్టే చెప్తున్నా, నాకు వచ్చినప్పుడు నాకు పని చేసి పెట్టన్నా, లే నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో, నేను చేస్తా పో, నీకు పని చేయనా కాక? అరే కాక అట్లయితే కాక చేస్తా పో, నువ్వు అయితే పెట్టుకో. తెల్లారి 1000 ఇచ్చిండా, నువ్వు గెలుస్తున్నావు కదా, అటు పొద్దుగానే వచ్చేసి 3,000 రూపాయలు చేత పెట్టిండు రైట్ అన్నాడు, 3,000 ఇచ్చిన గెలిచిండు, 1000 ఇచ్చిన 2,000 ఇచ్చిన పోయిండు. ఎందుకు సార్ అది పైసలు పంచుడు రాజకీయం అంటే? ఓటుకు డబ్బులు ఇచ్చుడు తప్పే, తీసుకుని ఓటేసుడు తప్పే. నేను తీసుకోదు నమ్మలేవు కదా సార్ నాకు నువ్వు. అరే నేను వద్దని చెప్తున్నాము, ప్రజలు వద్దంటారు, నువ్వు ఊర్లో మంచిగా చేస్తే నేను ఓటు ఎందుకు, నీకు పైసలు ఎందుకు కడతారు? నా కొడుకు రా బాబు మంచిగా చేస్తాడు, అన్నిటికి పిలుస్తాడు, ఈ పని చేసి పెడుతుడు, నాకు కరెంటు లేదంటే ఇస్తున్నాడు, మోరీలు సాఫ్ చేపిస్తుడు, అయినప్పుడు నువ్వు ఎందుకు అడుగుతావు డబ్బు? నువ్వు డబ్బులు ఇస్తేవి ఎక్కడక్కడ అక్కడ చిన్న చిన్న ఊర్లో కూడా ఆడి కబ్జాలు చేసి వీడ భూమి ఆడ భూమి అయితే కొట్లాటలు వస్తే ఆ దగ్గర 20,000, ఇంత 30,000, ఆ దగ్గర 50,000. ఏడుంది సార్ అది? పరక దెంగితివి ఏం లాభం చెప్పదు దెంగ. ఇప్పుడు ఒక తాన ఇన్న నేను ఒక ఏరియాలో చెప్పారు, అది ఏరియా అని చెప్పారు, ఇక్కడ మా గుట్ట లేదు, గుట్ట అవతల గిట్టను ఏడవైనా ఒక పైసా వాడు వచ్చిండు అనుకో, మున్సిపాల్ వాడు కానీ వాడు కరెంట్ వాడు కానీ వస్తా కూడా చేస్తా, ఆ జోబ్లోకి వెళ్ళి పైసలు వేస్తాను. పబ్లిక్ని డిస్టర్బ్ చేయకు, నువ్వు బస్తీ ప్రజలను డిస్టర్బ్ చేయదు. నీకేం కావాలి ఇంకా బట్టి నా పేరు చెప్పు, అక్కడ తీసుకోపో, ఏం కావాలి హాఫ్ ఫుల్లా నీ ఇష్టం, ఏమన్నా తీసుకోపో, నా పేరు చెప్పు తీసుకోపో, ఇంకా బట్టి రాసిస్తాను. గట్టుండాలి సార్, ప్రజలను డిస్టర్బ్ చేయొద్దు. అది నేను మొన్న అన్న సూపర్ అంటే సూపర్ అన్న దగ్గరికి రానియరు, ఎవరిని వస్తే డిస్టర్బ్ చేయరు, ఇట్లా ఇది రోడ్డు మీద జరిగింది, ఇది రోడ్ వెనుకకు వచ్చింది, అవన్నీ ఏమొద్దు, నీకేంది లొల్లి, ఈ లొల్లి కదా పోయి అక్కడ నేను చెప్తున్నా కదా, పో కథ అంతే. ఏం సార్ మీరు అన్నది అక్షరాల నిజం, కానీ జనాలకి ఇంకా మార్పు రావాలి, నాయకుల్లో కూడా మార్పు రావాలి. నాయకులకి ఎక్కడ వస్తుంది సార్, మా దగ్గర వస్తుంది. ఇప్పుడు నువ్వు తిట్టామనుకో, నేను లేక నేను నిలబడతా, మా కాకని అడుగుతాడు, ఒకవేళ ఇట్లా నేను మారుతా, నువ్వు మారవే, మేము చూస్తే మాట్లాడేది మేము భయపడుతున్నాం, ఏదో నోట్లకి వెళ్ళి మాట వచ్చింది అనుకో. మంచిగా చెప్తున్నారు మీరు, చాలా నిజాలు చెప్తున్నారు మీరు. ఒకవేళ అన్నాం అనుకో, అవన్నీ మేము భయపడాలి, రోడ్డు మీద ఉంటాం కదా సార్, ఎన్నో ఉంటే మాకు ఏం ప్రాబ్లం, బతికేటోడు బతివేది అడుగడుగునే భయపడాలి, అడుగడికి ఎక్కడిది వాడు వచ్చింది అనుకో, సార్ నమస్తే తీస్తున్నాం సార్ తీస్తున్నాం, అంతకన్నా మించితే ఏం మాట్లాడలేం కదా సార్, ఎందుకు తీయాలంటే గట్టిగా మేము మాట్లాడలేం కదా, లేకపోతే తెల్లారి నువ్వు మాట్లాడరా నిన్న ఈ ముందు ఏంది నువ్వురా, అట్లాంటి విషయాలు లాంగ్వేజ్ కూడా మాట్లాడుతున్నాం వచ్చేస్తుంది. ఎందుకు సార్ మాకు అని అందరికీ బస్ పెట్టుకోబోతాం. ఓకే థ్యాంక్ యూ, చాలా ఉన్నాయి, చాలా బాగా చెప్పారు.